వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తారీఖున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఈ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాటలు, మోసాలు, మేనిఫెస్టోలు వాళ్ళకి బాధ్యత గుర్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారని చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగటం లేదని ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 4వ తారీఖున ప్రజలందరికీ ధైర్యాన్ని ఇవ్వడం కోసం ప్రజల తరపున ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా అందరి యొక్క లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 4వ తారీఖున ప్రతి నియోజకవర్గం నుంచి 5,000 మందితో ర్యాలీ చేసి ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, సమీపంలో ఉన్నటువంటి అధికారులకి ఏదైతే అర్జీ ఇమ్మన్నారో దాని ప్రకారం పార్టీ అంతా కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేసినందుకు ఎంత నష్టపోయారు అనేది సవివరంగా ఈ 4వ తారీఖు లోపు వివిధ రకాలుగా ప్రజలందరికీ కూడా వివరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒకే ఒక 2 స్కీములు తీసుకుందాం. అమ్మ ఒడి ఆయన దాదాపుగా 4.5 కోట్ల రూపాయల 27,000 మందికి సంబంధించినటువంటి అకౌంట్స్లో వారి అకౌంట్స్లో నిధులు జమ చేయడం జరిగింది. అలాగే 1,800 మందికి 2.5 కోట్ల రూపాయలు కాపు నేస్తం ద్వారా ఇవ్వడం జరిగింది మొదటి సంవత్సరంలోనే. కానీ మొదటి సంవత్సరంలోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అంటే బుడమేరు వరదల్లో పూర్తిగా మునిగిపోయారు ప్రజలందరూ కూడా. ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. ఏ రకంగానో ప్రజలకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ప్రకారం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో లేదంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దోపిడీతో కొనసాగిందే తప్ప ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన ఎక్కడా కూడా సాగలేదు అని చెప్పని మా అందరి అభిప్రాయం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పడం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే కరెంటు మీ దగ్గరే కొంటాను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేయటమే కాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి నెల కూడా 150 నుంచి 170 కోట్ల రూపాయల అదనపు భారం ఓటు వేసిన దానికి, తెలుగుదేశానికి ఓటు వేసిన దానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోగా ప్రతి నెల కూడా కరెంటు ఛార్జీలు 170 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కరెంటు ఛార్జీలు పెంచి వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా సంక్షేమం, అభివృద్ధి లేదు. దౌర్జన్యం, రౌడీజం, దోపిడీ కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సూపర్ 6 అనేది పూర్తిగా
ఈ సంవత్సర కాలం కూడా ఎగ్గొట్టడం జరిగింది. మీకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు తొలగించను తీసేయను అని చెప్పినటువంటి మాట ఈ సంవత్సరం పూర్తయినా కూడా గుర్తు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, ఆస్తి పన్ను ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు. టీములు వేసి ఎవరైనా షెడ్డు కట్టుకున్నా, లేదంటే ఎవరైనా పైన చిన్న రూమ్ కట్టుకున్నా, ఎక్కడ ఏం చేసినా కొలతలేసి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 35 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి చూసాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచనని చెప్పని వచ్చినటువంటి 6 నెలల్లోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారిది కూడా. ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాటగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజలందరికీ మేలు చేకూర్చేటటువంటి అంశాలన్నింటినీ కూడా, ఉదాహరణకి సచివాలయ వ్యవస్థని ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ ఫస్ట్ ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం తరపున పలికేటటువంటి సచివాలయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నెంబర్ 2, ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లోనూ కూడా అమలు జరగట్లేదు. సామాన్యులకి, పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి 25 లక్షల రూపాయల వరకు కూడా జగన్ గారు రాష్ట్రంలో కూడా జరగాలి అని చెప్పని ఇతర రాష్ట్రాలు ఆర్బీకేలను కానీ, ఆరోగ్యశ్రీని కానీ, ఎండిఓ వ్యవస్థను కానీ, సచివాలయ వ్యవస్థను కానీ చూసి పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి అని చెప్పని ప్రశంసలు అందుకున్నటువంటి పరిపాలనని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నీ తీసేయాలని ఆరోగ్యశ్రీ తీసేశారు, సచివాలయ వ్యవస్థ తీసేశారు. మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలని చెప్పని 10 మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తయినటువంటి దశలో పేదవాళ్ళకి, సామాన్యులకి, బడుగు బలహీన వర్గాల వారు కూడా మెడికల్ విద్య చదువుకోవాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తే ప్రైవేటైజేషన్ చేసేసి మెడికల్ కాలేజీల ద్వారా వైద్య సేవలు అందేటటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా దూరం చేసేసి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదేంటి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఇలా ప్రతి కార్యక్రమం, ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రశ్నించడం కోసం ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి మోసాలు, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పని, ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో అందరికీ ఇస్తానని చెప్పని దాని పేరు మార్చి, లేకపోతే ఉచిత బస్సు అని చెప్పని, లేకపోతే ఆడబిడ్డ నిధి అని చెప్పని, ఇలా ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కాపీ కొట్టి ఎక్కువ ఇస్తానని చెప్పని ఆశ చూపించి ఏమీ ఇవ్వకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వ్యతిరేకంగా రేపు 4వ తారీఖున ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా పోయి ప్రజల తరపున ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని, పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అరాచకం కూడా రాజ్యం వెళ్తూ ఉంది. ఈరోజు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం నడుస్తూ, పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళే కొడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళే కేసులు పెడుతున్నారు. అందాకెందుకు విజయవాడలో ఉన్నటువంటి శాతవాహన కళాశాల, దాదాపుగా 5 ఎకరాల కళాశాలని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కబ్జా చేయాలని చెప్పని, హస్తగతం చేసుకోవాలని చెప్పని, కోర్టు విలువైనటువంటి భూమిని హస్తగతం చేసుకోవాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ని విజయవాడ నగరంలో పట్టపగలో డేలైట్లో కిడ్నాప్ చేశారని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని చెప్పని అడుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్టీఆర్ జిల్లాలో కానీ, పక్కనున్నటువంటి జిల్లాల్లో కానీ ప్రతి నియోజకవర్గానికి 10 ఎకరాలు ఇండస్ట్రియల్ పాలసీ అంట. ప్రతి నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పాలసీ మీద భూమిని దోచేస్తూ ఉన్నారు.
జగ్గపేట నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారికి కేటాయించడం జరిగింది. అలాగే విజయవాడ సెంట్రల్లో కూడా డిస్నీల్యాండ్ యువతల ఒక 5 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పని ఐడెంటిఫై చేసి అధికారులందరూ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి తక్కువకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చెంది ఈ దోపిడీని అరికట్టాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇట్లాగా సూపర్ 6 ఏ విధంగా వంచన చేశారు, ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, ఏ విధంగా ప్రజల యొక్క ఆశల్ని అడియాసలు చేశారు. ఈ పరిపాలనలో రైతులకి మోసం చేశారు, విద్యార్థులకి మోసం చేశారు, మహిళలకి మోసం చేశారు, మహిళలకి ఇచ్చేస్తానని చెప్పని వంచన చేశారు. ఇట్లాగా ప్రతి వర్గము కూడా వంచనకి, మోసానికి, దగాకి గురైంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 4వ తారీఖున 175 నియోజకవర్గాలను కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేయాలి అని చెప్పని మేము ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే చూడండి, బుడమేరు మిషన్ బుడమేరు అని చెప్పారు. ఈ మన నియోజకవర్గంలోనే దాదాపుగా 12 డివిజన్లు మీ యొక్క తప్పిదం మూలంగా, మీ యొక్క అనాలోచనమైనటువంటి నిర్ణయం మూలంగా, ముందస్తుగా బుడమేరు వస్తుందని చెప్పని చెప్పకపోవడం మూలంగా 12 డివిజన్ల వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అంతా చూసాం. మీరు పరిహారం ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒక మిషన్ బుడమేరు అని చెప్పని తీసుకొస్తాము అని చెప్పని ఆలోచన చేశారు. ఏమైంది? ఇంతవరకు మీరు ఏ రకంగా దాని మీద కార్యాచరణ ప్రకటించారు, ఆలోచన చేశారు? పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ప్రతి వారం కూడా ఆర్బీఐ తలుపు తడుతూ ఉంది, వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అప్పు చేసి ఉంటే ఆ అప్పు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క పేదరికాన్ని పోగొట్టడానికి మాత్రమే ఉపయోగించారు. కానీ ఈరోజు 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉండటం జరిగింది. అలాగే ఒక ప్రాంతంలోనే అప్పు చేసినటువంటి మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతూ 175 నియోజకవర్గాలని కూడా నిర్లక్ష్యం చేస్తూ, ఇతర ప్రాంతాలని కూడా నిర్లక్ష్యం చేస్తూ, అలాగే సూపర్ 6ని సూపర్ 6 విషయంలో చేసినటువంటి మోసాన్ని ఎండగడుతూ ప్రజలకి మేమందరము ఉన్నాము, పార్టీ ఉంది అని చెప్పిన ఒక భరోసాని ఇస్తూ రేపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఎవరైతే మోసగించబడ్డారో, ఎవరైతే వంచబడ్డారో, ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క మాయమాటల్లో దాని మూలంగా ఓటు వేశారో వారందరూ కూడా రేపు 4వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని యువకులకి, రైతులకి, మహిళలకి, వివిధ వర్గాలకు సంబంధించిన వారికి అందరికీ కూడా పిలిపిస్తూ పార్టీ యంత్రాంగం అంతా కూడా గేరప్ అయ్యి ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి మోసానం, చంద్రబాబు నాయుడు గారి దగా, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క దగాని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే గత సంవత్సర కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే కానీ మరి ప్రజల యొక్క మాటలు ఏవైతే ఇచ్చారో, వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరటంలో మరి విఫలమైందనేటువంటి కార్యక్రమం మీద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఢీ కొట్టలేక 3 పార్టీలు కలిసి వచ్చినాయి. కానీ పాపం 3 పార్టీల్లో మేము పెద్ద నాయకులం, అసలు ప్రజలంటే మాకే ఎక్కువ ప్రేమ ఉంది, ప్రజలంటే మా మీదే ఎక్కువ ప్రజలకు నమ్మకం ఉందని చెప్పేసి పాపం ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. కానీ చివరికి అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేశారు. కాబట్టి మీ ప్రభుత్వానికి ఏదైతే ఈ సంవత్సర కాలంలో మీరు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విషయంలో కూడా ఇవాళ చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి పండు ముసలివాళ్ళ వరకు కూడా పెన్షన్ల కోత పెడతా ఉన్నారు. పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజులు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే పాపం మహానాడులో పాపం గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కేవలం మహానాడు పెట్టినటువంటి ఇన్ని కోట్లు ఖర్చు కూడా ఎందుకు అనంటే ప్రజలకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మేలు జరగల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే, అక్కడ వచ్చేసేమో లోకేష్ గారిని పొగడటానికి మాత్రమే ఈ 2 కార్యక్రమాలు జరిగినాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ మెసేజ్ అనేటువంటిది బయటకు ఇవ్వకపోవటం అనేటువంటి దాన్ని మరి మీ 40 ఏళ్ల చరిత్రని
ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అంటే మాకు ఉపయోగపడే కార్యక్రమం ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారేమోనని ప్రజలు పాపం టీవీకి హత్తుగా కూర్చున్నారు. కానీ ఎక్కడా కూడా అది ఎక్కడా లేదు. ఎంతవరకు సెల్ఫ్ డబ్బా తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప, ఈ రెండే జరిగినాయి. కాబట్టి మీరేవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో మరి జూన్ 4వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం మోసపోయాం, మోసగింపబడ్డాం. కాబట్టి యువత కూడా, ఎందుకంటే కాలేజీలు చూసుకుంటా ఉంటే నిజంగా పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అంటే పేద వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎవరు కూడా చదువుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇంకో ప్రశ్నించే గొంతున్నాడు, ఆ గొంతు అసలు ఎక్కడున్నాడో కూడా ఎక్కడ కూడా వినిపించట్లా. మరి ఆ ప్రశ్నించే గొంతును కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలా. కాబట్టి రేపు ఏదైతే ఈ ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చి ముందుకెళ్లాలని మేము ధర్నా చేయబోతా ఉన్నాం. ఇదే విషయాన్ని ఎందుకంటే చులకనగా చూసేటువంటి బుద్ధి మీ ప్రభుత్వానికి ఉందనేటువంటిది గతంలో నిరూపించుకున్నారు, ఇప్పుడు కూడా నిరూపించుకుంటున్నారు. కానీ ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు, ప్రజలకి సరైన టైం. ఎందుకంటే మొన్నే మోసపోయారు పాపం మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా. కాబట్టి మీరు ఇవన్నీ నెరవేర్చి ముందుకెళ్లాలని డిమాండ్ చేయడానికే ఈ యొక్క వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.